భయం వెంటాడుతోందా? గత 5 ఏళ్లు జరిగిన అంశాలు వారిని వెంటాడుతున్నాయా? భవిష్యత్తులో అలాంటివి జరగకుండా భరోసా కోరుకుంటున్నారా? మే 2న అమరావతికి వస్తున్న ప్రధాని మోడీ తమకు భరోసా ఇస్తారన్న నమ్మకంతో అమరావతి రైతులు ఉన్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. మాకొక భరోసా, నమ్మకం, చట్టం కావాలని రాజధాని అమరావతి రైతులు కోరుతున్నారు. ఇంతకీ రైతులను వెంటాడుతున్న భయం ఏంటి? మే 2న ఏపీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోనుందా? రాజధానికి భూములిచ్చిన తమకు ఒక భరోసా కావాలంటూ అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణం కోసం మే 2న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసేందుకు మరోసారి అమరావతికి వస్తూ ఉండడంతో రైతులు తాజాగా ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఉన్నారు. రాజధానికి భూములిచ్చిన తమకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితమైన భరోసా ఇచ్చి తమను ఆదుకోవాలని 29 గ్రామాలకు చెందిన రైతులు కోరుతున్నారు. రాజధానికి వేలాది ఎకరాల భూములిచ్చిన తమకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. మే 2న అమరావతికి వచ్చే ప్రధాని దీనిపై ఖచ్చితమైన ప్రకటన చేయాలని అమరావతి రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాజధానికి భూములిచ్చిన తమకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం ప్రకటించేలా చేయాలని 29 గ్రామాలకు చెందిన రైతులు కోరుతున్నారు. ఎందుకంటే తమకు జీవనాధారమైన భూములను ప్రభుత్వానికి రాసిచ్చామని, అందుకే తమ జీవితాలకు భరోసానిచ్చేలా ప్రభుత్వం చట్టం చేయాలని రైతులు కోరుతున్నారు. అయితే అమరావతి రైతులతో ప్రత్యేకంగా సమావేశమైన చంద్రబాబు వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారట. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి కూడా తీసుకువెళ్తాను అని హామీ ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారని, ఇప్పుడు ఆ గడువు ముగిసింది కాబట్టి ఏపీకి రాజధానిగా అమరావతి అని సీఎం చంద్రబాబు చెప్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు మారకుండా ఉండాలంటే తమకొక నమ్మకమైన భరోసా, చట్టం కావాలని రైతులు కోరుతున్నారు. మరి మే 2న అమరావతికి వచ్చే ప్రధాని మోదీ ఆ రోజు ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా అని రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మే 2వ తేదీ రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోవాలని కోరుతున్నారు.